మన మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా గానీ, లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే దేవాలయాల విశిష్టత కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ఒక భక్తి ఛానెల్‌గా తీసుకొని తప్పనిసరిగా మీరు వినియోగించుకొని ప్రతినిత్యం దీన్ని చూడండి. మీరు కూడా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు భీష్మ ఏకాదశి, ప్రముఖమైన పవిత్రమైన రోజు. దీన్నే ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు. అసలు అంతర్వేది ఏకాదశి అని ఎందుకంటారంటే, అంతర్వేది అనేటువంటి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కృతయుగంలో సౌనికాది మహామునులు మరియు అతని సహచరులు సత్రయాగాన్ని నిర్వహించడానికి నైమిషారణ్యంలో సమావేశమయ్యారు. వారి విశ్రాంతి సమయంలో వారు దిగ్బంధం వ్యాఖ్యాత అయిన సూత మహాముని నుండి విశిష్టమైన మరియు ముఖ్యమైన చారిత్రాత్మక భారతదేశ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఒక రోజున వారు అంతర్వేది పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క గొప్పతనము మరియు ప్రాముఖ్యతను గురించి చెప్పమని అడిగారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పిన కథను చెప్పడానికి సూత మహాముని చాలా సంతోషించాడు. ఈ అంతర్వేది అనేటువంటిది పర్వళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరవచ్చు. చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ ఆలయంలో స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్పష్టంగా వినిపించే సముద్ర హోరు, గోదావరి సముద్రం కలిసే చోటు కన్నులారా చూడవచ్చు. సముద్రపు నీరు, గోదావరి నీరు రెండూ విడివిడిగా పారుతూ ఉంటాయి ఇక్కడ. ఆ ప్రదేశాన్ని అక్కా చెల్లెళ్ళ గట్టు అంటారు. లక్షలాది యాత్రికులను రప్పించుకునే ఈ స్వామికి ఉత్సవాలు, రథోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతర్వేది నరసింహస్వామి సన్నిధి వశిష్ఠ గోదావరి సంద్రంలో కలిసే సాగర సంగమ స్థలం ఇది. ఉవ్వెత్తిన ఈసిపడే కెరటాలు, వేదకోశ, చుట్టూ పచ్చగా ఉండి తల ఊపుతూ కనిపించే కొబ్బరి చెట్లు నడుమ కొలువైన నారసింహ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మాఘమాసంలో ఆ స్వామికి జరిగే కళ్యాణోత్సవం సందర్భంగా అంతర్వేది క్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి దర్శించుకున్న క్షేత్రం. ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలకు వెళుతూ ఆగిన తీర్థం అంతర్వేది. వశిష్ఠ మహర్షి కోరికపై శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని సమేతంగా వెలసిన పుణ్యస్థలి ఈ అంతర్వేది. ఏటా మాఘమాసంలో రథసప్తమి పర్వదినంతో ప్రారంభమై 10 రోజుల పాటు ఈ క్షేత్రంలో జరిగే తిరుకళ్యాణోత్సవాల శోభ నభూతో నభవిష్యతి అని అంటారు భక్తులు. ఆ 10 రోజులు అంతర్వేదిలో అడుగు అడుగున అణువణువున భక్తిభావం వెల్లువై పొంగుతూ ఉంటుంది. నారసింహ జయ జయధ్వానాలతో ఈ క్షేత్రం మారు మోగిపోతూ ఉంటుంది. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణోత్సవం, మర్నాడు మధ్యాహ్నం ఏకాదశి నాడు దివ్య రథోత్సవం. ఆ వేడుకల్లో స్వామివారి దర్శన భాగ్యం కాగానే భక్తులు ఆనంద పారవశ్యత్తుల్లో మునిగిపోతారు.
ఆ క్షణం అపురూపం. అందరి హృదయాల్లో స్వామికే అంకితం. అదే భీష్మ ఏకాదశి. స్థల పురాణం. కృతయుగాన వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రునికి పోరు జరిగింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు తన మంత్రబలంతో హిరణ్యాక్షుడి కుమారుడైన రక్త విలోచనుడిని రప్పించి వశిష్ఠ మహర్షి కొడుకులు 100 మందిని చంపించాడట. పుత్ర శోకాన్ని భరించలేకపోయిన వశిష్ఠ మహర్షి నరసింహస్వామిని ప్రార్థిస్తూ తపస్సు చేశాడట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై రాక్షసుణ్ణి సంహరించాడట. అయితే రక్త విలోచనుడి ఒక వరం ఉంది. అతని శరీరం నుంచి చిందే రక్తపు బొట్టు ఎన్ని ఇసుగు రేణువులపై పడితే అంతమంది రాక్షసులు పుట్టుకు వస్తారు. దాంతో స్వామివారి రక్త విలోచనని సంహరించే సమయంలో ఒక మాయాశక్తిని సృష్టించారట. ఆ శక్తి తన నాలుకను చాచి రక్తపు చుక్కని కింద పడకుండా చేయడంతో నరసింహస్వామి చక్ర ప్రయోగం చేసి రాక్షసుణ్ణి సంహరించాడట. రాక్షస వధానంతరం ఆ మాయాశక్తి తన నాలుకను వెదల్చగా ఆ రక్తం రక్తకుల నదిగా మారిందని ప్రతీతి. ఆ మాయాశక్తి నేటికిని అశ్వారూఢాంబిక గుర్రాలక్కమ్మగా స్థానికులకు పూజలు అందుకుంటోంది. తన కోరిక తీర్చిన నరసింహస్వామిని అక్కడే అవతరించవలసినదిగా వశిష్ఠ మహర్షి కోరిన మీదట స్వామి అంతర్వేదిలో వెలిశాడని స్థల పురాణం చెప్తోంది. మరో కథనం ప్రకారం బ్రహ్మదేవుడు నీలకంఠేశ్వరుడి అనుగ్రహం కోసం యాగం చేయదలిచి దానికి వేదికగా ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆ అంతర్వేది అనే నామం వచ్చిందని చెబుతారు. ఆలయ నిర్మాణం. శాసనాల ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం పూర్వం మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో గుడ్లు కాసుకుంటూ ఉండేవాడు. ఒక ఆవు అక్కడ పుట్టలో పాలధారలు విడవడం చూసి భయపడ్డాడు. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించి తానుండే ప్రదేశం గురించి చెప్పడంతో అతను గ్రామస్తుల్ని కూడగట్టుకుని పుట్టను త్రవ్వి చూడగా విగ్రహం లభ్యమైంది. అప్పుడు కేశవదాసు స్వామికి చెక్కలు కర్రలతో మందిరం నిర్మించాడట. అనంతకాలంలో సప్త సాగర యాత్రకు వచ్చిన రెడ్డిరాజులు ఆ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతము ఉన్న ఆలయము బెండమూర్లకు చెందిన కొపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీస్తు శకము 1823లో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తొలుత పెద్దాపురం సంస్థానాధీశుల ఆధీనంలో ఉన్న ఆలయం తర్వాత మొగల్తూరు రాజుల అజమాయిషీలోకి వచ్చింది. స్వామివారికి ఆయా సంస్థానాధీశ్వరుడు ఆలయ నిర్మాణ కృష్ణమ్మ సమకూర్చిన బంగారు దివ్యాభరణాలే చాలానే ఉన్నాయి. వీటిని రాజులు ఉపఖజానాలో భద్రపరిచారు. ఏటా కళ్యాణోత్సవ సమయాన్న శ్రీ స్వామి అమ్మవార్లకు వాటిని అలంకరిస్తారు. వీటిలో కిరీటము, వైరుముడి, కంటె, శతగోపము, మొహరీల దండ, పచ్చల పథకము, ముత్యాల పథకము తదితర ఆభరణాలు అన్నీ ఉన్నాయి. కళ్యాణం జరిగిన మర్నాడు దివ్య రథంపై స్వామివారిని ఉభయ దేవేరులతో ఊరేగించడం సంప్రదాయంగా వస్తోంది. రథంపై కొలువు తీరిన దివ్యమూర్తులను గుర్రాలక్కమ్మ గుడి వరకు తీసుకుని వెళ్తారు. స్వామి తన సోదరి అయిన గుర్రాలక్కమ్మకు సారే చీర పెట్టి నైవేద్యాన్ని అత్యంతం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇంకొక చిన్న వివరణ. కొంతకాలం తర్వాత ఒకసారి ఒక మత్స్యకారుడు రక్త కొల్వ నదిలో తను వేటాడాడు. అతడు వేటలకు బదులుగా పాలరాతి శాలిగ్రామాన్ని కనుగొన్నాడు. అతడు దానిని జాగ్రత్తగా మళ్ళీ నీటిలో వదిలేశాడు. మళ్ళీ తన వలని విస్తరించాడు. అతను నదిలో వివిధ ప్రదేశాలలోనూ చేపలు పట్టేటప్పుడు ఒక రాయిని చాలాసార్లు కనుగొన్నాడు. అది రాయి తన వద్దకు మళ్ళీ రావడం గమనించాడు. ఈ సంఘటనకు భయపడి అతను కోపంతో దానిని నేల మీద కొట్టాడు.
అప్పుడు అతడు ఆశ్చర్యంతో మరియు భయంతో రాయి నుండి విచిత్రమైన నిరంతర రక్త ప్రవాహం ఉంది. అతను భగవంతుడిని ప్రార్థించాడు మరియు అక్కడ తెలివి తప్పి పడిపోయాడు. భగవంతుడు అతనికి కలలో కనిపించి ప్రత్యక్షమయ్యాడు మరియు అతను కేవలం పాలరాతిలో కూర్మావతారంగా రక్తకుల నదిలో జిల్లాలో దర్శనమిచ్చాడని మరియు తనను ఆలయానికి తీసుకుని వెళ్ళి నరసింహస్వామి నివాసంలో ప్రతిష్ఠించమని అర్చకులకి చెప్పి వేడుకలను జరుపుకోవాలని చెప్పాడట. అక్కడ నరసింహస్వామితో పాటు అతనికి నిత్యాభిషేక లాంఛనాలు మత్స్యకారుడు అలా చేశాడు. ఈ రాతి రూపమైన కూర్మావతారం భగవంతుని అంతర్వేది దేవస్థానంలో నేటికి లభ్యమవుతూ ఉంటుంది, పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఈ ఈ ఈ ప్రాంతంలో ఒక అలవాటుగా మారింది ఏంటంటే అది ఏట మాఘమాసంలో అంతర్వేది నరసింహస్వామి కళ్యాణం అయిన తర్వాతనే స్థానికంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మాఘమాసంలో స్వామివారి కళ్యాణానికి ముందు ఎంత మంచి ముహూర్తం ఉన్నా సరే ఈ ప్రజలు పెట్టుకోరు. అది అనాదిగా సాంప్రదాయంగా వస్తోంది. స్థానిక పల్లిపాలెం గ్రామంలో అయితే 80% పైగా నృసింహనామధేయాలే కనిపించడం విశేషం. స్వామివారి కటాక్షం ఉన్నంత వరకు ఏ ఉపద్రవాలు తమ దరి చేరవని స్థానికుల నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా సునామీ బీభత్సం చేసిన సమయంలోనూ ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉండడానికి నరసింహుడి దయే కారణమంటారు. ఈ క్షేత్రంలో కనిపించే మరో విశేషం ఏటా మాఘమాసంలో కొద్ది రోజుల పాటు సూర్యాస్త సమయంలో కిరణాలు గర్భగుడిలోకి స్వామివారి పాదాలను తాకడం. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోతారు. ఈ పవిత్ర క్షేత్రంలో 5 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే సముద్రము, సాగర సంగమము, వశిష్ఠ నది, రక్తకుల్య నది, చక్రతీర్థం. ఈ ప్రదేశాలలో స్నానం చేసిన, దాన ధర్మాలు చేసిన పునర్జన్మ ఉండదని చెబుతారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పూర్వీకులు ఆచార వ్యవహారాలను నిర్వహించడం గయా మరియు గంగానదిలో చేసిన వాటికి సమానం. దానాన్ని ఈ ప్రదేశాన్ని సందర్శించిన తరువాత అనేక మంది నుండి ఆశీర్వదించబడతారు. వారణాసి వంటి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా పాల్గొన మాసంలో నరసింహస్వామి రథోత్సవం మరియు పాల్గొన మాసంలో మార్చిలో జరిగే డోలోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు అనంత పంచామృత అభిషేకంతో స్వామివారికి పూజలు చేస్తారు. ఈ క్షేత్రం యాత్రికులకు ముక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి దీనిని ముక్తి క్షేత్రమని కూడా అంటారు. అంతర్వేది భగవంతుని పేరు మీదుగా నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. అంతర్వేదిలో తూర్పున సముద్రము మరియు దక్షిణాన పశ్చిమాన గోదావరి మరియు ఉత్తరాన రక్తకల్వ నది ఉన్నాయి. ఇది దాదాపు 4 చదరపు మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది రాజోలు తాలూకాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వార్షిక మేళాలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సౌకర్యార్థం ప్రత్యేక రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. మేళా సమయంలో అంతర్వేది కలియుగ వైకుంఠంగా కనిపిస్తుంది. దాదాపు 9 రోజుల పాటు మేళా నడుస్తుంది. అంతర్వేది నవ నరసింహ క్షేత్రాలలో అగ్రస్థానంగా ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పశ్చిమముఖంగా అవతరించారు. స్వామివారి దర్శనం కోసం అరుదైన అశేష భక్తాదులు ముందు శుభకరంగా దీవించి పరమ పుణ్య క్షేత్రంగా భావిస్తారు. స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అంతర్వేదిలో కొలువై ఉన్నారు. ఈ దేవాలయంలో పండగలు: శ్రీ స్వామివారికి కళ్యాణం మాఘశుద్ధ దశమి, రథయాత్ర మాఘశుద్ధ ఏకాదశి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, నరసింహస్వామి జయంతి, రథసప్తమి, కార్తీక పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ దేవాలయంలో దర్శనం ఉచితం. అయితే శీఘ్ర దర్శనం కావాలన్నా, స్పెషల్ దర్శనం కావాలన్నా వివిధ టిక్కెట్ల రూపంలో
అవకాశం ఉంటుంది. గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దర్శనం, అభిషేక సమయాలు. స్వామివారి ముఖ దర్శనం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సర్వదర్శనం 7 గంటల నుంచి 8 గంటల వరకు, కుంకుమార్చన 9 గంటలకి, అభిషేకం 9 గంటల నుంచి 10 గంటల వరకు, లక్ష్మీ నరసింహ హోమం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సహస్రనామార్చన రాత్రి 7 గంటలకి ప్రారంభమవుతుంది. స్వామివారికి విశ్రాంతి సేవ 7 గంటలకి. లక్ష్మీ నరసింహస్వామి ఉదయం దర్శనం 4:30 నుంచి 12 గంటల వరకు పూజలు, దర్శనం. అలాగే ఈ సాయంత్రం 3 గంటల నుంచి 8:30 వరకు పూజలు, దర్శనం ఉంటాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రసాదాలుగా లడ్డు, పులిహార అందజేస్తారు. వాటికి విధించిన ధరతో తీసుకోవలసి ఉంటుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అన్నదానం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు దర్శనానికి వచ్చిన వారు భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి అన్నదానం 2009 అక్టోబరు 2వ తేదీన ప్రారంభం చేశారు. ప్రతినిత్యము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దేవాలయ అధికారులు. ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యతలు. గుడిలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, రాజ్యలక్ష్మీ తాయారు ఆలయం, శ్రీ గరుడ ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం, భూదేవి తాయారు ఆలయం, చెంచులక్ష్మి ఆలయం, శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం, సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం, కేశవస్వామి వారి ఆలయం, కోదండరామాలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే నంది విగ్రహం, ఇవన్నీ ఉన్నాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముందుగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత గర్భగుడిలోకి పోయే దారిలో నంది విగ్రహం కనిపిస్తుంది. ధ్వజస్తంభం కూడా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇతర దేవతలు మరియు దేవుళ్ళు చాలామంది ఉన్నారు. వారి దర్శనం అయిన తరువాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పూర్తిగా దర్శనం చేసుకున్నట్లు భావిస్తారు. ఇంతవరకు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇకపోతే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎలా చేరుకోవాలి అన్న దాని గురించి వివరిస్తాను. ఈ దేవాలయం అంతర్వేది దేవాలయం అమలాపురానికి 65 కిలోమీటర్లు, రాజమండ్రి పట్టణానికి 100 కిలోమీటర్లు, కాకినాడ పట్టణానికి 130 కిలోమీటర్లు, అలాగే నరసాపురం అనేటువంటి పశ్చిమ గోదావరిలో ఉండేటువంటి పట్టణానికి 20 కిలోమీటర్లు, విజయవాడకి 235 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పట్టణాలన్నింటికి కూడా బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి అంతర్వేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం అనేటువంటి ఊళ్ళన్నింటి నుంచి కూడా అంతర్వేదికి డైరెక్ట్గా కూడా బస్సులు ఉంటాయి. అయితే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఈ నరసాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ అనేటువంటి రైల్వే స్టేషన్లు అన్ని ప్రదేశాల్లోనూ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లకి అన్ని ప్రదేశాల నుంచి ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. దాని ద్వారా చేరుకోవచ్చు. ఇక విమాన ప్రయాణం ద్వారా చేయవలసిన వాళ్ళకి విజయవాడలో విమానాశ్రయం ఉంది, అలాగే రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది. దానికి చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ దేవాలయంలో రూములు కూడా అవకాశం ఉంది. ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. రూములు మరియు లాడ్జీ లేదా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ రూములోనే దొరుకుతుంది. ఏసీ రూములు మరియు నాన్ ఏసీ రూములు కూడా అందుబాటులో ఉంటాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చిన భక్తులకు రూములు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. అతిథి గృహం కూడా అందుబాటులో ఉంది. అలాగే ఈ దేవాలయానికి వెళ్ళిన వారు పాదయాత్ర చేయడం లేదా మోకాల మీద మెట్లు ఎక్కడం చేయడం వంటి ఆచారాలను పాటిస్తారు ఎక్కువ మంది. దీనివల్ల వారి భక్తి మరియు సంకల్పం పెరుగుతుందని
వాళ్ళ నమ్ముతారు. అందువలన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం భక్తులకు హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. భగవంతుడి అనుగ్రహంతో అంతర్వేది రెండవ వారణాసిగా కూడా చెప్పబడుతోంది. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని కోరుకోవడం వల్ల భక్తులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తలుచుకుని లక్ష్మీ నరసింహస్వామి వారి నామజపాన్ని చేయండి. మీరు కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. భగవంతుడిని పదే పదే నామజపం చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఇక ఈరోజు మీరు విన్నటువంటి ఈ నామజపాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుచేతనంటే నామజపానికి ఉన్న శక్తి అనంతమైనదని, మోక్ష సాధనకు సులభమైన మార్గమని పెద్ద పెద్ద పీఠాధిపతులు, వేద పండితులు చెబుతూ ఉంటారు. మీరు అవకాశం ఉన్నంత మేర ఎక్కువ సార్లు ఈ రోజున ఈ నామదాన్ని స్మరించడం మర్చిపోకుండా చెయ్యండి. ఈ నామస్మరణం చేయడం ద్వారా అద్భుతమైన, అనంతమైన అక్షయ ఫలితాలు పొంది మీ కోరికలన్నీ తీర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా ఎంపీవైపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు ప్రెస్ చేయడం ద్వారా ప్రతినిత్యము మీరు నోటిఫికేషన్ వచ్చేట్లా చూసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ సహాయం, మీరు అందించే ఈ సహాయం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఇంతవరకు వివరించిన అన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి, మా మిత్రులు, బంధువులు, పెద్దలు చెప్పినవి, అలాగే వివిధ మీడియాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించినవి మాత్రమే అని మీకు తెలియచేస్తున్నాను. వీటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ, నిజ నిర్ధారణలు కానీ లేవని గ్రహించండి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించే వివిధ విషయాలు కూడా మీ యొక్క అవగాహనకు మాత్రమే అందిస్తున్నామని గ్రహించండి. అలాగే ఈ రోజుకి నమస్కారం. రేపు మరిన్ని విషయాలతో కలుద్దాం.